ఈ రోజు పెద్దపల్లి మన బస్టాండ్ ఆవరణ లోపల తెలంగాణ ముదిరాజు మహాసభ పతాక ఆవిష్కరణతో పాటు దేశ అంటే ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ముదిరాజు సోదరులందరికీ నా ప్రత్యేక బీసీ శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూడా 40 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు. 40 లక్షల మంది ముదిరాజులకు కనీసం 20 అసెంబ్లీ స్థానాలకై మనం కొట్లాడాలి. ఇప్పటి వరకు బల్ల సత్తయ్య సార్ ఏం చెప్పిందంటే ఓన్లీ ముదిరాజుల సమస్య ప్రభుత్వ పరంగా ఏం కావాలి, ఇంకా ఏం అత్యవసరం ఉన్నాయి, ఉపాధి ఉద్యోగ హామీల గురించి మాట్లాడింది తప్ప రాజ్యాధికారం గురించి మాట్లాడలే. బల్ల సత్తయ్య సార్ గారికి ముదిరాజు సభ అందరికీ చెప్తున్నా, ఆ సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే మనం రాజ్యాధికారంలోకి పోవాలి. రాజ్యాధికారంలో పేన గవర్నమెంట్ ఒకరు ఇతర రాజేంద్ర గారికి మంత్రి పదవి ఇచ్చాడు, ఈ గవర్నమెంట్ లో బాకాటి శ్రీహరి గారికి మంత్రి పదవి ఇచ్చాడు. మా ఓట్లు ఇప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలో సుమారు 40,000 ఓట్లు ఉన్నాయి ముదిరాజులు. 40,000 ఉన్న ఇంకొక 2-3 కులాలు బీసీల కులాలు కలుపుకుంటే 60-70,000 80,000 ఓట్ల దానికి అవుతాయి. అంటే మనకి ఎవ్వరు అవసరం లేదు, ఏ పార్టీ టికెట్ అవసరం లేదు, ఏ పార్టీ చిన్నపట్టడం అవసరం లేదు. మనమే ఎమ్మెల్యేల పరిస్థితులు ఉన్నాయి. ఇట్లా ఒక పెద్దపల్లి కాన్స్టిట్యూన్సీ లేదు. రాష్ట్రంలో మన ఎస్సీల జనాభా తర్వాత ముదిరాజుల జనాభా ఎక్కువ కాబట్టి మీరందరూ కూడా దయచేసి రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయండి. బీసీలతో మీ అంతా బీసీల గురించి మేము కొట్లాడుతాను. మనం అంతా బీసీలమే, మనం అంతా ఉన్నత వర్గం వాళ్ళు కాదు కాబట్టి మీరంతా బీసీలకు ఇంత బీసీ ఉద్యమాలలో మీరు రాండి, మీరు వచ్చి మా ఉద్యమానికి సపోర్ట్ చేయాలని చెప్పి ముఖ్యంగా ముదిరాజులను కోరుకున్నా. ముదిరాజులను ఆఖరికి ఒకటి కోరుకున్నా. పండుగ సాయన్న అని ఒక మన ముదిరాజు నాయకుడు ఉన్నాడు. ఆయన ఏం చేసిందంటే ఎందుకంటే మన రజాకారులకు 1985-90 ప్రాంతంలో రజాకారులకు వ్యతిరేకంగా ఒక సొంత దళాన్ని ఏర్పాటు చేసుకొని, అంటే మాలాంటి సాగులను డౌన్లను ఒక దళాన్ని ఏర్పడి ఆ కాలంలో మన సామ్రాజ్య వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి ముదిరాజుల యొక్క జాతీయ ఐక్యతను జారింది. ముదిరాజు అంటే మీ కులం పేరుగా మీరు రాజురా, మీరు అది గ్రహిస్తలేరు. రాజు అనే విషయాన్ని గ్రహించలేక మీరు అవతరానికి దాసోహం అవుతారు. ఇలానే మీ కులంలో పేరులే రాజు అన్నది. ముది రాజు అంటే ఏదో పరిపాలకుడు. మరి పరిపాలకుడు కులం పెట్టుకొని మీరు ఇంకోటి పరిపాలించమని ఓట్లేస్తారు. దయచేసి దాన్ని ఇల్లు పెట్టండి. ఇక మనం ఓట్లు వేసుకున్నాం, ఇప్పటికి మనం బుద్ధి వేసుకున్నాం. మనకి ఏది అంబేద్కర్ ఫ్రీగా ఓటు ఇచ్చిండు కాబట్టి మనం పైసలు వేయడం అవసరం లేదు. మనం ఓట్లు అమ్ముకోకపోతే మనమే గెలుస్తాం. అందుకే ఈ భవిష్యత్తులో రానున్న రోజులలో మీరు ఎంత ఐక్యత కానీ మీరు ఐక్యతతో పాటు ఇతర బీసీ కులాలను కలుపుకుంటే రాజ్యాధికారంలో మీరే తెలంగాణ అసెంబ్లీ 20 సీట్లు వస్తాయి. 20 మంది ముదిరాజులు వచ్చినాక మనం ఏదైనా కానీ ఇప్పుడు బలసత్త సార్ కూడా బడ్జెట్ నాకు పైసలు వేయాలనుకోండి, అప్పుడు అవసరం లేదు. ఎంత కులం ఉన్నదో ఎంత శాతం ఉన్నదో అంత బడ్జెట్ మనమే కేటాయించుకుంటాం. అందుకోసం మీరు అందరూ జాతీయ ఐక్యత కోసం బీసీ ఐక్యత కోసం కష్టపడాలని. జై బీసీ.